ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకుని వెళ్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఓట్లు దొంగలు పడ్డారని చెప్పి నేను 3 సార్లు ఇదే ప్లేసులో ఇక్కడే చెప్పాను. మొత్తం ఈ రాష్ట్రంలో వాలంటీర్లను ఉపయోగించుకొని ఇంటింటికి వెళ్లి ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన, XY పార్టీలకు చెందినటువంటి వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాలంటీర్లు ఓట్లన్నీ కూడా ఎత్తేస్తున్నారని చెప్పి గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చాం. అంతటితో ఆగుతుందనుకుంటే రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఓట్లకి. ఇప్పుడు ఏకంగా CEO కార్యాలయంలోనే ఓట్లు దొంగలు ప్రవేశించారు. ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఇటువంటిది ఊహకే అందడం లేదు. CEO ఆఫీసులో ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అందులో కొంతమందిని ఐపాక్ సంబంధించి, ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ, ఆ సంస్థకి సంబంధించి కొంతమందిని CEO ఆఫీసులో పెట్టి ఎంటైర్ డేటానంతా కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు కానీ, లేకపోతే ఓటర్ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకుని బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేకపోతే ఆర్థికంగా లబ్ధి చేకూర్చి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. అదేవిధంగా ఎన్నికలు ఇంకా 15 రోజుల్లో 20 రోజుల్లో షెడ్యూల్ వస్తుందనేటువంటి సమయంలో 5 సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి 5 సంవత్సరాలు బలహీన వర్గాలు పూర్తిగా మరిచిపోయి ఈరోజు ఏదైతే బీసీ జనగణన పేరుతో ఈరోజు ఇంటింటికి